నందుకి వేరే పెళ్లి చూస్తున్నారంట అని చెప్పేసి గౌతమ్ అయితే అదితి వాళ్ళ ఇంటికెళ్ళి అంటూ ఉంటాడు కదా. ఇంతలో ఇంకా యామిని అంటుంది, అవును తనకి వేరే పెళ్లి చూస్తున్నాం, మీరు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పెళ్ళికి వచ్చి ఏడవండి అని చెప్పేసి గట్టిగా అంటుంది. అన్నాక అది కాదు ఆంటీ, ఒకసారి నా మాట వినండి అని చెప్పేసి గౌతమ్ అయితే అంటూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని అని చెప్పేసి యామిని కూడా అంటుంది. ఇంతలో అది కాదు అత్తయ్య గారు, ఒక్కసారి నా మాట వినండి, అసలు నేను ఏ పరిస్థితిలో అలా చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలీదు, దయచేసి శ్రావ్యానందుల పెళ్లి చేయండి అని చెప్పేసి గౌతమ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు, నువ్వు అదితికి చేసిన తప్పుకి నిన్ను చంపేయాలి అంత కోపం ఉంది, కానీ నేను ఏమి చేయలేను, అందుకే నందు పెళ్లి చేస్తున్నాను అని చెప్పేసి యామిని అయితే అంటుంది. అన్నాక మీరు నాకు వేయాలనుకుంటే నాకు శిక్ష వేయండి, కానీ మా చెల్లెలకి శిక్ష వేయకండి ప్లీజ్ అండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా నందు అలా చూస్తూ, ఏంటి మామ్ ఇంకా వాళ్ళతో మాటలు, వెలగొట్టేసే బయటికి అని చెప్పేసి నందు కోపంతో అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్ నందు దగ్గరికి వెళ్ళి, నందు ఒక్కసారి నా మాట విను, నేను ఏదో ఒక బలమైన కారణం ఉండడం వల్లనే నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ప్లీజ్ నా మాట విను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు, నాకు నీ మీద ఉన్న కోపానికి మండపంలోనే నేను చంపేద్దామన్న కోపం వచ్చింది, అయినా నేను నీలా మూర్ఖుడిని కాదు, అందుకే నిన్నేమి చేయకుండా వదిలిపెట్టేశాను, అయినా నీకు నీ కారణమే ముఖ్యమైతే నాకు నా చెల్లెలే ముఖ్యం, నీకు నీ చెల్లెలు ప్రేమ ముఖ్యమైతే నాకు నా చెల్లెలు ప్రేమ ముఖ్యం అని అంటాడు. అన్నాక ఇంకా గౌతమ్ అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను నందు, ఒక్కసారి నా మాట విను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నా కాళ్ళు పట్టుకుంటావా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అదితిని అలా రూమ్లో నుంచి గట్టిగా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేనే నీ కాళ్ళు మొక్కుతాను, నా చెల్లెలు నిన్నెంత ప్రేమించిందో నీకు తెలుసు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను, నా చెల్లెల్ని పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇంకా గౌతమ్ ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటి మాట పడిపోయింది, ఆయన నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను తప్పైపోయింది, నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి కాళ్ళ బేరానికి వస్తాననుకున్నావు, కానీ అదంతా కాదు, కేవలం నీ చెల్లి పెళ్లి కోసమే, స్వార్థం కోసమే వచ్చావు కదా, అయినా నీతో ఇంకా మాటలేంటి, వెళ్ళు బయటికి అని చెప్పేసి నందు అయితే కోపంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య అయితే అలా వస్తుంది నందు దగ్గరికి వచ్చి, ఒకసారి శ్రావ్య పరిస్థితి ఆలోచించండి, అదితి పరిస్థితి లాగానే శ్రావ్య పరిస్థితి కూడా, తను కూడా బాధపడుతుంది, మిమ్మల్ని నమ్ముకొని ఉంది, ప్లీజ్ అండి నా మాట వినండి, శ్రావ్యని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అహల్య అలా నందు కాళ్ళ మీద పడుతుంది. ఇంకా నందు కాళ్ళతో అలా గెంటేయడంతో ఒక్కసారిగా అహల్య కింద పడిపోతూ ఉండగా గౌతమ్ అయితే ఇంకా అహల్యని పట్టుకుంటాడు. పట్టుకొని ఇంకా కోపంతో గౌతమ్ చెయ్యి లేపి నందు మీదకి వెళ్తాడు. నందు అని చెప్పేసి గట్టిగా చెయ్యి లేపగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో ఒక్కసారి చూసుకో అని చెప్పేసి గట్టిగా అంటాడు. అన్నాక యామిని అంటుంది, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, అయినా ఇంకా ఎంతసేపు ఉంటారు, వెళ్ళిపోండి మా ఇంట్లో నుంచి బయటికి అని చెప్పేసి యామిని అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా నందు కూడా ఏమీ వినకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే శ్రావ్య కూడా ఇంకా నందుని బతిమలాడుతూ ఉంటుంది. నందు ఒక్కసారి నా మాట విను, నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావు, ప్లీజ్ నందు నా మాట విను అని చెప్తే ఇంకా నందు ఏమీ అనలేక అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా నందు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఒక్కసారి అంకుల్ మీరైనా చెప్పండి, మీరు చెప్తే వింటాడు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం చెప్పనమ్మా, ఇప్పుడు శ్రావ్యాన్ని పెళ్లి చేసుకో అని చెప్తే అదితి పరిస్థితి ఏంటి నాన్న అని నన్ను రిటర్న్ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, నేనేమి చెప్పలేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా సైడ్ నుంచి అయితే ఎటువంటి హెల్ప్ చేయలేనమ్మా అని చెప్పేసి అనడంతో ఇంకా శ్రావ్య బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆంటీ మీరైనా ఒక్కసారి నా మాట వినండి ఆంటీ, అంటే మీ అన్నయ్య తప్పు చేశాడన్న సంగతి నీకు తెలుసు, మీ అన్నయ్య వల్లనే నీకు ఈ పెళ్ళి ఆగిపోయిందని కూడా నీకు తెలుసు, కానీ అదితి పరిస్థితి అలా కాదు, అదితికి అసలు ఏ కారణం చేత శిక్ష పడింది అనుకుంటున్నావు, అయినా మీ అన్న కోసం నువ్వు ఆలోచించావేమో కానీ నీ కోసం మీ అన్నయ్య అస్సలు ఆలోచించలేడు, మీ అన్నయ్య వల్ల నీకు శిక్ష పడాల్సిందే, దీంట్లో నేనేం చేయలేను అని చెప్పేసి యామిని అనడంతో ఇంకా శ్రావ్య బోరున ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇంకా అహల్య కూడా అలా శ్రావ్యాన్ని చూసి బయటికి వెళ్ళిపోతుంది. గౌతమ్ ఇంకా యామినిని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అందరూ గౌతమ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఇంకా వెళ్ళాక ఇంకా శ్రావ్య అయితే అమ్మ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళగానే గట్టిగా వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇంకా అవంతిక అంటుంది, అయినా ఇంకా ఎందుకు అడుగుతున్నావు అమ్మ, దాని ఏడుపు చూస్తే తెలియట్లేదా, నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో, మీ అన్నయ్య వల్ల నీకు శిక్ష పడింది అని చెప్పినట్టున్నాడు, అందుకే బోరున ఏడ్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ కూడా, అయినా మీకు ఒక కుటుంబాన్ని విడదీయం కాదురా పెళ్లి చేయడం అంటే, అయినా మనసుల్ని గెలుచుకోవాలిరా,
మీరు చేసిన తప్పుకి ఇంత శిక్ష వేయడం తప్పేమీ కాదు. అయినా వాళ్ళు చేసింది కూడా కరెక్టే అని చెప్పేసి ఇంకా తనైతే అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు తననేమి అనకండి. వాళ్ళ భార్యనంటే తనకి మరిది గారికి కోపం వస్తుంది అని చెప్పేసి అవంతిక వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అవంతిక, సరేరా నీ పెళ్ళాన్ని మేమేమనేమో, కనీసం నీ చెల్లెల గురించి, నీ బతుకున్న నీ చెల్లెల గురించి ఆలోచించురా. తనని విషం పెట్టి చంపేస్తావో లేదంటే వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం, నీలాగా మనసు మార్చుకోవడం దానికైతే తేలిక కాదు. మరి దానికి వేరే పెళ్లి చేస్తావా, లేదా విషమిచ్చి చంపుతావా, లేదా నందు కాలు పట్టుకొని పెళ్లి చేస్తావా, నీ ఇష్టం రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అహల్య అయితే బాధపడిపోతూ ఉంటుంది. తను చెవులు మూసుకుంటుంది. వాళ్ళన్న మాటలకి అసలు భరించలేకపోయి చెవులు మూసుకుంటూ ఉంటుంది. చంపైరా, మా అందరినీ కూడా చంపై, దాని బాధ చూడలేకపోతున్నాం అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అక్క ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని కోపంలో ఇంకా గౌతమ్ అంటూ ఉంటే అర్జున్ కూడా అంటాడు, ఏంట్రా అక్క మీద సీరియస్ అవుతున్నావు, అయినా చేసిన తప్పుకి కోపం వచ్చిందా నీకు, ఇంతమందికి కోపం వస్తుంటే నీకు అర్థం కావట్లేదా, ఒక నిజం దాయాలన్నా, ఒకరిని మోసం చేయాలన్నా కోపం వస్తుంది, మరి నువ్వేం తప్పు చేసావనరా నీకు కోపం వస్తుంది, ఇంతమంది బాధకి కారణమయ్యావు, మరి ఇంకేం చేస్తావురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య ఏమీ వినలేక ఇంకా బాధపడిపోతూ ఉంటుంది. చెవులు మూసుకొని ఇంకా తను బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అందరూ అలా గౌతమ్ మీదకి విరుచుకు పడగానే ఇంకా అహల్య తట్టుకోలేక, నేను పెళ్లి చేస్తాను, శ్రావ్య నందుల పెళ్లి నేను చేస్తాను అని అనేసరికి ఒక్కసారిగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా అహల్యని చూస్తూ ఉంటారు. నేను ఖచ్చితంగా శ్రావ్య నందుల పెళ్లి చేస్తాను అనడంతో అహల్య చూసి ఇంకా తను గదిలోకి వెళ్ళాక, అసలు ఏ ధైర్యంతో మీరు అలా చెప్పారు, ఇందాకే చూశారు కదా నందు ఎలా మాట్లాడాడు, నందు ప్రవర్తన చూశారు కదా, అయినా మీరు అలా ఎలా ఒప్పుకుంటారు, పెళ్లి చేస్తానని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య అంటుంది, మనం చేసిన తప్పుకి శ్రావ్యకి ఎందుకు శిక్ష పడాలి, మనం ఆల్రెడీ ప్రేమలో ఎంత కోల్పోయామో మనకు తెలుసు, ఇంకా ఆ బాధని శ్రావ్య కూడా మొయ్యాలా, అందుకే నేను అలా చెప్పాను, అయినా మీకు నందు లోపల కోపమే కనిపించింది, కానీ నాకు శ్రావ్య లోపల తన ప్రేమ కనిపించింది, తన బాధ కనిపించింది, అందుకే నేను నిర్ణయించుకున్నాను వాళ్ళ పెళ్లి చేయాలని అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది. ఇంకా గౌతమ్ అయితే అహల్యని చూస్తూ ఉంటాడు. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరి రేపు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.